పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. కొన్ని జిల్లాల్లో ఈ పెన్షన్ 2 రోజుల ముందే అందబోతుంది. ఏ జిల్లాలకు ఇది వర్తిస్తుంది, ఎందుకు ముందుగానే పంపిణీ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన పంపిణీ చేసే సామాజిక భద్రత పెన్షన్లను ఈసారి కొన్ని జిల్లాలకు 2 రోజుల ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు మరియు ఇతర పెన్షన్ లబ్ధిదారులకు సమయానికి ఆర్థిక సహాయం అందే అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం జూలై 30వ తేదీన పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. ఈ నిర్ణయం భోగాపురం అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాటును దృష్టిలో ఉంచుకొని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆగస్టు 1వ తేదీన జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి పరిపాలనా యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నం కావడంతో ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముందస్తు పంపిణీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలకు వర్తించనుంది. ఈ 6 జిల్లాలలో కలిపి సుమారు 11.98 లక్షల మంది లబ్ధిదారులకు 514.42 కోట్ల మేర పెన్షన్ నిధులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు పెన్షన్ పంపిణీలో ఎలాంటి ఆలస్యం లేదా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జూలై 29వ తేదీలోపే అవసరమైన నగదు ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు స్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడికి సమయానికి పెన్షన్ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు మరియు ఇతర లబ్ధిదారులు తమ నెలవారీ అవసరాలను ముందుగానే తీర్చుకునే అవకాశం లభించనుంది. దీంతో లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భోగాపురం అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.